నేను 2 రోజుల ముందే చూసే సినిమా అయితే సాంగ్స్ అయితే ఇంకా అని చెప్తున్నారు. సాంగ్స్ ఏదైనా సో లోపల అంతా డాన్స్ చేస్తున్నారు, ఐమాక్స్ డాన్స్ చేస్తున్నారు, అంత బాగుంది సినిమా. సీటు మీద కూర్చున్నారు జనాలు, థియేటర్ ఫుల్ గా బయట నిలబడుతున్నారు. సినిమా అయితే చాలా బాగుందన్న, కష్టపడి వచ్చినాడు మనోడు. లారీ చాప్టర్ గురించి సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి ఫైట్స్ చెప్పాక బాలయ్యబాబు రేంజ్ లో ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చాలా బాగుందండి. నిజంగా పెద్ద హీరో చేసినట్టుగా ఉంది మూవీ అయితే. ఆ ఫైట్లు కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ రొమాన్స్ కానీ చాలా విరగదీశాడు మౌలిక్ కాదు. అంటే ఇప్పుడు దాకా ఆయన ఫ్రాంక్ వీడియోలు చూసే తెర మీద అలా చూసేటప్పటికి నిజంగా ఫీజులు ఎగిరిపోయింది. యాక్టింగ్ కూడా చాలా బాగుందండి, సూపర్ ఉంది. మొత్తం ఆయనే అంతా కూడా ఓవర్గా ఎక్కడ కూడా ఒక మిస్సింగ్ పోలేదు. పక్కా పిన్ టు పిన్ ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు అది సినిమాకి. చాలా బాగుంది. అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా బాలయ్యబాబు ఫైట్లు చేస్తే ఎలా ఉంటుంది అంత పెద్ద ఫైట్లు తీసుకొచ్చాడు. అంత బాగుంది నిజంగా. ప్రతి ఒక్కరు కూడా అరిచేశారు, గోల్ చేశారు రచ్చరచ్చ. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది. మెసేజ్ కూడా ఉంది ఆ సినిమాలో, చెప్తే బాగోదు. చెల్లి గురించి ఒక మెసేజ్ ఉంది మంచిగా. సో దాని గురించి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది. చాలా బాగా నచ్చింది ఆ మూవీ మాత్రం. ఫస్ట్ టైం శ్రీకాంత్ రెడ్డి ఇంత యాంగిల్ లో చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చూపించాడు. నాకు ఆయన తోడలు, ఆయన బాడీ, ఫిజిక్, ఇంకోటి ముద్దు బాగా నచ్చిందండి. నాకు కూడా ఎవరైనా పెరుగులు లాగాలనిపించింది. కానీ నిజం చెప్పాలంటే 5 సార్లు నాకింటి పెరుగులు అయితే సినిమాలో నేను కాదండి. సోషల్ మీడియాలో తన ఈ మధ్యకాలంలో ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా తన ఇంటర్వ్యూస్ తనను అవమానించడం, అది కావాలని చేసిందా లేకపోతే స్కిట్టెడ్గా చేసిందో తెలియదు. కానీ జనాలందరికీ ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అనమాట. ఏంటి ఈ సినిమాలో ఏముందని. సో ఓవరాల్గా ఒక మంచి లైన్ ఎంచుకున్నాడు. ఏదో ఒక పుష్ప రేంజ్లో ఒక లోడ్లు తీసుకెళ్ళిపోవడం, లారీ చుట్టూ తిరిగే కథ, ఒక మంచి సెంటిమెంట్ ఉంది. ఒక మంచి బీజిఎం ఫైట్లు అయితే మాత్రం ఒక 2 సినిమాలు ఫైట్లు పెట్టేశాడు సెకండ్ హాఫ్ అయితే మాత్రం. సో సినిమా చూసినంత వరకు ఎక్కడా బోర్ లేదండి. తన ప్రయత్నం నెరవేరింది. ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్లు ఉన్న వాళ్ళకే సినిమా వేయాలంటే చాలా కష్టపడుతున్నారు. అలాంటిది డైరెక్షన్ తనే, ప్రొడ్యూసర్ తనే, మొత్తం ఫైట్ మాస్టర్ కూడా తనే. ఒక లారీ చాప్టర్ 1 అనే సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం మాటలు కాదు. కథ అయితే మాత్రం చాలా బాగుంది. కథను నమ్ముకున్నాడు, తనని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకోకుండా. సో నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఫైట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఫైట్ రాగానే మళ్ళీ ఇంకో బ్యాచ్ రావడం, అదొక్కటి కొంచెం చూడడానికి కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ కథ అయితే ఓకే, స్టోరీ బాగుంది. లాస్ట్ ఎండింగ్ కూడా చాలా బాగా డైరెక్షన్ చేశాడు. ఇంకా ఫైట్స్ అయితే మాత్రం ఇంకా బాలయ్య స్టైల్లో గట్టిగా ఇచ్చాడు అనమాట. ఓకే, పర్వాలే సినిమా బాగుందండి, చాలా బాగుంది. మీ నాయనకి అసలు సిగ్గే రాదు కదా, కోపమే రాదు కదా. అవునండి. లారీ లేదండి, నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. యావరేజ్ ఉంటుంది అనుకున్నాను కానీ 1 మ్యాన్ షో, 1 మ్యాన్ లీడింగ్, వెరీ వెరీ వెరీ. నేను ఒక రీల్ చేయాలంటేనే చాలా కష్టపడతాను. ఒక సినిమా చేసి బయటికి తీసాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ చేయడం చాలా కష్టం. చాలా బాగుందండి. అప్లాజ్ కూడా అంటే మాస్ ఆడియన్స్కి మాత్రం చాలా నచ్చుతుంది. నాకైతే చాలా నచ్చింది. అంత కాదు కానండి, బాగుంది. చూసిన వాళ్ళకైతే హ్యాపీ, అంటే సో గుడ్, నాట్ బ్యాడ్ అన్నట్టు ఉంటుంది. బాగుంటుంది, చాలా బాగుంది. లారీ సినిమాలో తమ్ముడు సినిమా మొత్తం కూడా నేను తమిళ సినిమా చేశానండి ఒకటి ఆ టైంలో. థ్యాంక్స్ అండి. యాక్టింగ్ థ్యాంక్స్ అన్న. లేదు, మస్తు అనిపించింది. హైలైట్ ఉంది సినిమా. 3 అవర్స్ కూర్చోబెట్టిండి అందరిని. ఏ కాపీ ఉంది? ఏం లేదు, మంచిగా ఉంది సినిమా. కూర్చోబెట్టిండు భయ్ అందరినీ, మంచిగా కూర్చోబెట్టిండు. ఐటమ్ సాంగ్ బాగుంది, మస్తిపూరి సాంగ్ బాగుంది, హంటర్ అనే ఒక టైటిల్ సాంగ్ బాగుంది, ఇంకో పాట కొంట పిల్లలు అనే ఆ సాంగ్ బాగుంది. ఇంటర్వ్యూ తీసుకురా మీ అందరూ, మీకేం చెప్పలే ఆడు మరి చెప్పిండుగా. మీరు సినిమా చూసారు అసలు? చెప్పు. మదర్ ఎమోషన్ సీన్స్ బాగా కనెక్ట్ అయినాయి. దానికంటే ఎక్కువ నాన్ ఎమోషన్ సీన్స్ కనెక్ట్ అయినాయి. క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నేను అస్సలు చెప్పా, ప్రామిస్గా చెప్తున్నా, ఏమే మీద ఒట్టు. ఆ ట్విస్ట్ అస్సలు చెప్పా. బాగుంది సినిమా అయితే. మీరు ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇలాంటి మూవీని పైరసీ ఎంకరేజ్ చేయకండి. ఓటీటీ గురించి వెయిట్ చేయకండి.
డైరెక్ట్ థియేటర్కి వచ్చి చూస్తేనే మీకు సినిమా అనేది అర్థమవుతుంది. అది కూడా 3 గంటలకు కూర్చోబెడతారు. బాగుంది. అంటే టైటిల్ ఒకటి లారీ అని పెట్టకపోయింటే హంటర్ అని పెట్టుంటే బాగుండు. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం హంటింగే ఉంటుంది. 3 స్టేట్లు దాల్తాడు. 3 స్టేట్లు ఒకటి కొట్టుకుంటూ పోతూనే ఉంటాడు. యాజ్ ఏ ఫ్రెండ్గా నేను చాలా హ్యాపీ. ఒక ప్రాంక్ స్టార్, ఒక యూట్యూబర్ ఒక సినిమా తీసిండు. ఇంతవరకు ఎవరు తీయలేడు. సో ఈయన ఒక సినిమా తీసి ఒక చరిత్రలో నిలిచిపోవాలని అనుకుంటున్నాను. నేను నోరు తిరుగుతున్నా నాకు, ఎందుకంటే ఒర్రి నోరు తిరగట్లేదు. అది మళ్ళీ నాకు మాటలు రావనుకోకు. చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ అండ్ శ్రీకాంత్ రెడ్డి. మా యూత్కి అండ్ మా ప్రాంక్ స్టార్స్కి లవ్ యూ. వాడికే హీరోయిన్ కూడా లవ్ యూ. లిప్ లాక్ సీన్స్ బాగున్నాయి. నాకు అది చాలా మంచిగా అనిపించింది లిప్ లాక్ సీన్స్. యాక్చువల్లీ హీరోయిన్ పక్కనే ఉండే కానీ మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నాడని చెప్పి వదిలేసిన. లేకపోతే థ్యాంక్ యూ, లవ్ యూ. సినిమా చూడండి. సినిమా చూడకపోతే మీ కర్మ. మంచిగా ఉంది సినిమా. థ్యాంక్ యూ. It's amazing film. All of you please come and watch the movie. అన్న నిజంగా శ్రీకాంత్ రెడ్డి యాక్టెడ్ బై మన శ్రీకాంత్ రెడ్డి లారీ సినిమా. తను ఇచ్చిన హైప్కి, తను ఇచ్చిన ఏదైతే మనం చెప్పారు ప్రమోషన్కి సినిమా అంత ఉందా అంటే నిజంగా సినిమా ఉందని నిజంగా ఓపెన్ చెప్పాలి. సినిమాతో ఉంది. సో నాకు బాగా నచ్చిన సినిమా లారీలో ఏదన్నా. సో లారీ పెట్టుకున్న సినిమా పేరు హంటర్ పెట్టి చాలా బాగుండేది. సో సినిమా మెయిన్ ప్రెస్ ఏంటంటే ఫైట్ సీన్ చాలా బాగున్నాయి, రొమాన్స్ సీన్ చాలా బాగున్నాయి, ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. సో ఇంటర్వ్యూస్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. సో ఈ సినిమా చాలా ప్లస్ అయ్యాను. సో నేను బాగా డిసప్పాయింట్ విషయం ఏంటంటే ఈ సినిమాలో లాస్ట్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాను. సో అన్నెసరీ సీన్స్ ఎక్కువ అయితే అది చాలా సినిమా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అది సో డాన్స్ పర్ఫార్మెన్స్ అంత బాగా, సాంగ్స్ కూడా అంత ఎఫెక్ట్ అనిపించలేదు. సో నిజంగా అది బాగా అనిపించింది. నాకు బాగా అనిపించింది అంటే కరాటే కళ్యాణ్ ట్రోల్ చేశారు మా సినిమాలో. సో మన సినిమా మరి ఎక్కువ ఎప్పటికుండా తెలియదు కానీ సో కరాటే కళ్యాణ్ ట్రోల్ చేయడం జరిగింది. కొన్ని రొమాన్స్ సీన్స్ అయితే, లిప్ లాక్ సీన్స్ చాలా ఘోరంగా పెట్టారు. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అయితే బీభత్సం అన్న. సో కూతురు ర్యాంప్ ఆడించిన ఫీలింగ్ వచ్చింది. దెత్తడి పోచమ్మ కూడా అనే ఫీలింగ్ కలిగింది. సో తన రేంజ్కి ఇట్లాంటి సినిమా రావడం చాలా బాగుంది. నిజంగా సిట్టింగ్ కోసం థమ్స్ డైరెక్టర్ కష్టం అని చెప్పొచ్చు అన్న. నాకు చాలా బాగా నచ్చింది. అన్నీ చెప్తున్నా కదా, సినిమాలో కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఎక్కువ పెట్టారు. అది కట్ చేసి ఉంటే సినిమాకి ఇంకా చాలా బాగుండేది. సో తను ఇచ్చిన ఏదైతే ఎలివేషన్ ఉందో అది కొద్దిగా డౌన్ అయ్యే ఫీలింగ్ వచ్చింది. 100% అంటే నాకైతే ఓవరాల్ చెప్తాను, నేనైతే 5కి 3 రేటింగ్ ఇస్తాను. సినిమా అయితే చాలా బాగుంది. ఫైట్ సీన్స్ కానీ బీజిఎం కానీ చాలా కొత్తగా అనిపించింది. బాగుందమ్మా సినిమా, చాలా బాగుంది. స్టోరీ పాతదే కానీ కొత్తగా ఉంది. పాతదే కానీ కొత్తగా చూపించారు. స్టోరీ, డైలాగులు బాగున్నాయి, సెంటిమెంట్ బాగుందండి. ఆయన యాక్టింగ్ సూపర్. శ్రీకాంత్ రెడ్డి హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. మ్యూజిక్ కూడా బాగుంది కానివ్వండి. అంటే మ్యూజిక్ కొంచెం డల్ అనిపించింది కానీ హీరో గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ బోర్ లేదండి. అంటే ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది అన్న టైప్లో ఉంది తప్ప ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అందరూ చూడొచ్చండి. చూసి శ్రీకాంత్ గారిని సపోర్ట్ చేస్తానని నేను కోరుకుంటున్నాను. సూపర్ అండి. ఇంకా ఆయన కొత్తగా చేయలేదు యాక్టింగ్. 10 సినిమాలు చేసిన వాళ్ళు ఎలా చేస్తారో అలా చేశాడండి. ఇందులో చాలా బాగుందండి. హైలైట్ సీన్స్ అంటే ఫ్యామిలీ స్టోరీ ఉంటుందండి. తర్వాత ఫైట్లు హైలైట్స్ చాలా బాగా చేశాడు. కొత్తగా లేదండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసినట్టు చేశాడు ఆయన ఫైట్లు.